Hello. Good morning and good wishes to all the esteemed participants on 152nd birthday anniversary of Mahatma Gandhi. I heartily welcome today's chief guest, Dr. K.S. Vishnumohan Garu, our beloved correspondent of our college. I also welcome Dr. K. Ramaraj Garu, our honored principal. I also earnestly welcome Dr. Manda Chiranjeevi Das, popularly known as Dr. M.C. Das, an eminent academician and a mentor, a polymath in many areas of ever-new relevance. First of all, now I invite Dr. K.S. Vishnumohan Garu to speak a few words. Yes, start speaking, sir. Correspondent, sir. Correspondent, sir. Hello. You can speak. Hello. Am I Yes. audible? Am I audible? Yes, sir. Yes, sir. Okay. Good morning, one and all. I welcome today's webinar, all the guest speakers and our faculty members. I congratulate Dr. Chandrasekhar for having arranged a very nice topic on the eve of birthday of our father of nation, Sri Mahatma Gandhi. I wish this webinar will be useful for each and everyone. I hope your camera. I hope this webinar will be useful for all the participants who are there in the Zoom meeting. I thank one and all for having invited me for this wonderful program. I wish this program is a grand success. Thank you very much. Thank you, sir. Correspondent, sir. Now I invite Dr. K. Ramaraj Garu, our principal, to speak a few words on the circulation. Start speaking, sir. Ramaraj Garu. Thank you, Chandrasekhar Garu. Yeah. Good morning, all of you. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మన కళాశాల ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ మరియు ఐక్యూఎస్సి ఎన్ఎస్ఎస్ వారు ఏర్పాటు చేయబడి గెస్ట్ లెక్చర్ కి విచ్చేసిన ముఖ్య అతిథి కళాశాల కరెస్పాండెంట్ గౌరవనీయులు కెఎస్ విష్ణుమోహన్ గారికి, ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ శాఖ అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి, మరియు ఈనాటి మన రిసోర్స్ పర్సన్ చిరంజీవి దాస్ గారు, పాపులర్లీ నోన్ యాజ్ డాక్టర్ ఎంసి దాస్ గారికి, ఇతర పార్టిసిపెంట్స్ అందరికీ కూడా శుభోదయం. ఈరోజు మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని స్మరించుకుందాం. గాంధీ అందరికీ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాడిగా తెలుసు, కానీ ఆయన జీవితాన్ని ప్రభావితం చేసినది యోగా అని చెప్పక తప్పదు. ఆయన జీవన శైలి యోగాలో మనం పాటించాలని ప్రయత్నించిన నియమాలను ఆయన స్వయంగా పాటించి ప్రపంచానికి చాటారు. గాంధీ క్రియాయోగి శిక్షణ కూడా పొందారు. ఆయన జీవితంలో పాటించిన నియమాలను ఒకసారి పరిశీలిస్తే అహింస, హింస లేకుండా పోరాటం ఎలా చేయాలో తెలిపారు. గాంధీ ఎక్కడ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించినట్లు మనం వినలేదు కూడా. ఆయుధం పట్టకుండా, శత్రువును కనీసం మాట అనకుండా వారి వెన్నులో వణుకు పుట్టించాడు. సత్యం, గాంధీ తన జీవితంలో సత్యానికి ఇచ్చిన ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. సత్య శోధన అన్న పుస్తకంలో తన ఆత్మకథను రాసి తాను చేసిన తప్పులను కూడా ధైర్యంగా చెప్పగలిగారు. అంతేనా, సత్యమేవ జయతే అని సత్యం పలకాలను తాను పాటిస్తూ తన నడవడి ద్వారా ప్రపంచానికి చాటారు. శౌచ్యం అంటే శుభ్రత, అంతరంగం శుభ్రత, బాహ్య పరిసరాల శుభ్రత కోసం ఆయన కృషి చేశారు. శ్రమదానం ఆయన ఇచ్చిన పిలుపుకి స్పందించి చాలా మంది పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. స్వయంగా తనకు సంబంధించిన శుభ్రత పనులు కూడా ఆయనే చేసుకునేవారు. స్వాధ్యాయం, గాంధీ జ్ఞాన సముపార్జనకు మంచి సమయం కేటాయించేవారు.
ఆయన జ్ఞానతృష్టి అపారం. భగవద్గీత ఆయన జీవితాన్ని మార్చిందని పలు సందర్భాల్లో ఆయన చెప్పారు. అలాగే క్రియాయోగం నేర్చుకుని నిత్యం సాధన చేసేవారు. సాధన చేయలేకపోతే ఆ పూట భోజనం కూడా మానేసేవారట. బ్రహ్మచర్యం. గాంధీ గారు వివాహితులు అయినప్పటికీ పిల్లల పుట్టడం కోసం తప్ప జీవితకాలం బ్రహ్మచర్యం పాటించిన పుణ్య దంపతులు. ఈశ్వర ప్రణిధానం. మనస్సు దైవానికి శరణాగతి చేయడం అన్న విషయంలో ఆయన ఆదర్శప్రాయులు. చనిపోతూ కూడా హే రామ్ అంటూ చనిపోవడం మనం విన్నదే. రఘుపతి రాఘవ రాజారాం అన్న పాట వింటే ఆయన సర్వ మతాలను సమభావంతో చూసిన విషయం మనకు విదితమవుతుంది. తపస్సు. సదా పవిత్రంగా ఉంచుకోవడమే కాకుండా వాక్శుద్ధి కలిగిన మహాయోగి అతడు. పతంజలి చెప్పిన అష్టాంగ యోగంలోని యమ నియమాలను అన్నింటిలోని గాంధీ ముద్ర మనకు కనిపిస్తుంది. గాంధీ సంకల్ప బలం చాలా గొప్పది. స్వాతంత్ర పోరాటంలో కోట్లాది మంది ఆయన పిలుపుకి స్పందించారు. ఆయన ఏ పదవి ఆశించకుండా, ఏ పదవులు లేకుండా తన నడవడి ద్వారానే ప్రపంచానికి మార్గదర్శకులయ్యారు. ఈ రోజు గాంధీ గారి జయంతి సందర్భంగా మనం కొన్ని అంశాలనైనా మన జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇంగ్లీష్ శాఖ వారికి, తదితర ఐక్యూఏసీ మరియు ఎన్ఎస్ఎస్ విభాగాల వారికి కూడా నా అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎంసీ దాస్ గారి లెక్చర్ కోసం మనందరూ వెయిట్ చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. The integral message of Gandhiji's life for our times, ever new message. ఆయన యొక్క సందేశము హిమాలయ పర్వతాలంత పురాతనమైందని ఆయనే చెప్పారు. అట్లాంటి మహోన్నతమైన శిఖరము, మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ గాంధీజీ. మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ అర్థం అవడం చాలా కష్టం. కానీ మన ఎంసీ దాస్ గారు, పాపులర్లీ నోన్ యాజ్ డాక్టర్ ఎంసీ దాస్, మందా చిరంజీవి దాస్ గారు ఈ రోజు అసాధారణమైనటువంటి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేయడానికి మన ముందు ఉన్నారు. ఈ గాంధీజీ యొక్క వ్యక్తిత్వంలోని అనేక అంశాల్లో ముఖ్యమైన వాటిని, ఇన్నర్ ఇంజనీరింగ్, మన యొక్క అంతరంగ పరిశుద్ధి, మన అంతరంగాన్ని ఏ విధంగా పరిశుద్ధి చేసుకోవాలి, వ్యక్తిగత జీవితంలో, సామాజిక జీవితంలో, రాజకీయ జీవితంలో కానీ, మా పర్యావరణానికి కానీ, ఈ భగవంతుని యొక్క ఈ సృష్టిలో ఆయన రాజకీయాలను దైవ చింతనని రెండు వేరు చేయలేదు. రాజకీయాలు ప్రపంచానికి సంబంధించినటువంటిది అయితే, ఆయన యొక్క మతం అనేటువంటిది ఆధ్యాత్మిక చింతన ఆంతరంగిక జీవితాన్ని సంబంధించింది. శరీరాన్ని, మనస్సుని, హృదయాన్ని, ఆత్మను పరిశుద్ధి చేసేటువంటి ఆంతరంగిక జ్ఞానమే ఆయన యొక్క దైవిక జ్ఞానం. అదే ఈ జ్ఞానము రాజకీయాల్లోనూ సమాజంలోనూ రిఫ్లెక్ట్ అయినట్లయితే సమాజాన్ని, పర్యావరణాన్ని, రాజకీయాలను, క్షుద్ర రాజకీయాలను, నీచ రీజనల్ మైండ్ సెట్, నేరో మైండ్ సెట్స్ కూడా వైడెన్ చేసి పరిశుద్ధి చేసేటువంటి శక్తి కలిగి ఉంది. అందుకనే గాంధీజీ వాజ్ ఎ మహాత్మా, గ్రేట్ సోల్. ఆయన యొక్క గ్రేట్ సోల్ ఎంత గ్రేట్ అంటే, ఎంత పెద్దదంటే, ఆయన ఈ విశ్వం ఎంత విశాలమైందో, ఎంత పెద్దదో అంత విశాలమైంది ఆయన ఆలోచన ధార. ఆ ఆలోచన ధార యొక్క అభివ్యక్తి, దాని యొక్క రుచి, దాని యొక్క స్వరూపాన్ని ఈ రోజు మనకి ఎంసీ దాస్ గారు మనకి వివరించబోతున్నారు. ఎంసీ దాస్ గారి గురించి బ్రీఫ్ గా పరిచయం చేయాలని చెప్పి మా డిపార్ట్మెంట్ కొలీగ్ శ్రీవిద్య గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. Miss Srividya, you can now speak about, introduce Dr. MC Das briefly in 1 or 2 minutes. Thank you, sir. Yes. Good morning to all the eminent persons. It's my pleasure to say few words about today's chief guest, Manda Chiranjeevi Das Garu, popularly known as Dr. MC Das, was born in Arsavilli, place of Sun God Temple in Srikakulam district of AP, India, to Srimati Jagan Mohinamma Garu and Sri Manda Venkata Joganna Bhukta Garu, a landlord and chairman of Srikakulam municipality and president of the Srikakulam district cooperative central bank. He is married to Lakshmi
And he has two sons, Jagadish Das, living in Canada, working for Accenture, and Shekhar Das, faculty member of BITS Pilani, and one daughter, Shanti, an English teacher, married to YC Roy, senior director, NIIT University, New Delhi. He took his master's degree in commerce from Andhra University in 1966 and later received his PhD from Andhra University. He started his job career in 1967 as an accounts officer in SAE India Limited, an Italian company at Kolkata, and later joined Andhra Jatiya Kalasala, Machilipatnam, as a lecturer in commerce. He joined Andhra Loyola College at Vijayawada in 1970 and retired as the head of the Department of Commerce in 2002. During 1987 to 88, he served the Dr. NTR University of Health Sciences as its first academic officer on deputation. He is an active member of many literary and cultural organizations in Vijayawada city. He is a freelance journalist contributing articles to Andhra Prabha, Indian Express, The Hindu, Sakshi, etc. He is the editor of Chamber News, a fortnightly published by Vijayawada Chamber of Commerce and Industry. He received many awards, which include Lifetime Achievement Award from Scoremore Foundation, Eminent Educationist Award from Indo Global Education Summit, Krishna District Republic Day Award for Service to Children 2010, Pratibha Puraskar from Acharya Nagarjuna University. His career highlights include management consultant to Vijayawada Municipal Corporation in 1983, consultant to economic support programs of ODA. Thank you. Thank you for giving me this opportunity. Yes, thank you, Srividya. Now I request Dr. Manda Chiranjeevi Das, Dr. MC Das Garu to deliver his keynote address on this occasion. Dr. Das Garu. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. Let's all live together. Let's all share the food together. Let's all grow stronger together. Let us all get enlightened together. Above all, let's not hate each other. Om Shanti Shanti Shanti. Peace, peace, peace shall always prevail in this world. I pay my reverential homage to the Father of the Nation on his 152nd birth anniversary. I profusely appreciate and congratulate the prestigious Sir C.R. Reddy College of Eluru for celebrating the 152nd birthday anniversary celebrations of the Father of the Nation. At the outset, I thank Telugu Pandit Srinivas and English scholar Chandrasekhar for giving me this wonderful opportunity. Thanks to Srividya for the nice introduction. Dear management and faculty and my dear students with whom I have been associated for the past 52 years. ఆంగ్లము మెదడును తాకుతుంది, మాతృభాష హృదయాన్ని తాకుతుంది. Mother tongue touches the heart, while the foreign tongue at times teases the brain. పరభాషలు ఎన్నైనా నేర్చుకోవచ్చు, కానీ మాతృభాష మర్చిపోకూడదు.
మహాత్మా గాంధీ జాతి పిత. ఆయన గురించి తెలుసుకునే ముందు, వారి జీవితాన్ని గురించి తెలుసుకునే ముందు, వారి సందేశాలను గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి శాస్త్రకారుడు, విజ్ఞాన సర్వస్వము అయినటువంటి ఐన్స్టీన్ వారి గురించి ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. I quote, generations to come, it may well be, will scarce believe that such a man as this one ever in flesh and blood walked upon this earth. రక్త మాంసాలతో కూడినటువంటి ఇటువంటి మనిషి ఈ భూమి మీద నడిచాడట అంటే ముందు తరాలు నమ్మడానికి వెనకాడతాయి అని ఒక గాంధీ గారి గురించి ఐన్స్టీన్ చెప్పినటువంటి మాటలు. అంతేకాకుండా లైఫ్ ఆఫ్ గాంధీ ఇన్స్పైర్డ్ మెనీ గ్రేట్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. మానవ హక్కుల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసినటువంటి ఒక మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అలాగే ఒక నెల్సన్ మండేలా, ఈవెన్ రీసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, Obama. Many great people have drawn inspiration from Gandhiji. Well, I'm indeed very happy to speak about Gandhiji on this very pious occasion. Life and message of Mahatma. His life is a sacrifice, and his message is truth. How is life and message of Gandhiji influence the inner engineering of an individual? What is inner engineering? It is the technology of well-being. Inner engineering, a yogi's guide to better living by Sadhguru. Well, it is the New York Times best-selling book by Sadhguru, a technology for well-being. Gandhi's life is a great message as to how one has to live, and one has to love the country and sacrifice his life for the good of the society. Lives of great men all remind us that we can make our lives sublime. That's what Henry Wordsworth Longfellow says. We have to draw inspiration from the lives of the great people. Lives of great men all remind us that we can make our lives sublime. How? Now, in short, what Gandhiji believed, what message Gandhiji gave to the society. Friends, every Indian must read his My Experiments with the Truth, an autobiography of Gandhiji. I think we have to read the autobiography of our own father of the nation. Unfortunately, these days, people are forgetting their own parents. There is no, I think,
wonder in forgetting the father of the nation. Very, very unfortunate. What exactly is Gandhiji's way of life? What values he cherished? ఏమిటి వారు ఎలా జీవించారు? వారి ఆత్మకథలో రాసుకున్నారు. నేను చాలా తప్పులు చేశాను. ఒకరోజు మాంసభక్షణం చేశాను. ఒక మొక్క తింటే అది నా కడుపులో మేక అరుస్తున్నట్టుగా భావించాను. అలాగే ఒకరోజు నా స్నేహితుడితో కలిసి సిగరెట్ తాగాను. ఆ సిగరెట్లు దొరకకపోతే మా బాబాయ్ కాల్చి పారేసిన ఆ సిగరెట్ పీకలన్నీ ఏరుకొని అది పీల్చేవాళ్ళం. అయితే అందు నుంచి పొగ వచ్చేది కాదు. ఆ పొగ రింగులుగా వదలడం అంటే మాకు ఆ రోజుల్లో చాలా సరదా. అలాగే ఆ సిగరెట్లు కొనుక్కోవడం కోసం ఒకసారి మా నౌకర్ జేబులోంచి డబ్బులు దొంగిలించాం. అంటే గాంధీజీ వాజ్ ఎ మ్యాన్. తప్పులు చేస్తారు, అందరూ చేస్తారు తప్పులు. Fools commit the same old mistakes, whereas intelligent people commit new mistakes. దాన్ని అనుభవం అంటారు. మూర్ఖులు చేసిన తప్పే చేస్తారు. తెలివైన వాళ్ళు కొత్త తప్పులు చేసి అనుభవాన్ని గడిస్తారు. అలాగే గాంధీజీ చాలా చిన్నతనంలోనే పెళ్ళైపోయింది. అమాయకురాలు భార్య. ఆయన ఒక సంఘటన చెప్తారు. ఆ రోజు రాత్రి వారి తండ్రి గారికి బాగా సుస్థి చేసింది. తండ్రి గారి పక్కనే వారి బాబాయ్ కూర్చున్నారు, చిన్నాన్నగారు కూర్చున్నారు. ఆ చిన్నాన్నగారు వచ్చి, నాయన నేను కాసేపు ఉంటానులే, నువ్వు వెళ్ళు అన్నారు. ఆయన చెప్పిన వెంటనే ఈయన గదిలోనికి దూరారు. చిన్నపిల్ల ఆవిడ కూడా పాపం గాఢ నిద్రలో ఉంది, కానీ ఆవిడ నిద్రపోనివ్వలేదు. ఈలోగా నౌకరు వచ్చి తలుపు తడతారు. బాబు, నాన్నగారు ఆఖరి శ్వాస విడిచారు అని. గాంధీజీ తర్వాత తన ఆత్మకథలో చెప్తారు, ఆ పాపం నన్ను వెంటాడింది, నన్ను చుట్టుకుంది. నా తండ్రి ఆఖరి గడియలలో నేను నా కేవలం కామం వలన ఆఖరి గడియల్లో నేను వారి దగ్గర ఉండలేకపోయాను. అదే పాపం నా తల్లి చనిపోయినప్పుడు కూడా ఆవిడ దగ్గర లేను. అప్పుడు నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్నాను. ఆవిడ ఆఖరి గడియల్లో కూడా నేను దగ్గర లేకపోయాను అని ఆయన నమ్ముతాడు. అంటే చేసిన తప్పుల నుంచి తెలుసుకోవడమే మానవత్వం అంటే. ఇక వారు నమ్మినటువంటి సిద్ధాంతాలు ఏమిటా సిద్ధాంతాలు? మనకి సాధారణంగా అరిషడ్ వర్గాలు అని ఉంటాయి. అంటే అరి అంటే శత్రువు. మనిషికి 6 శత్రువులు. ఎవరు వీరు? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. అరిషడ్ వర్గం. దీస్ ఆర్ ది 6 ఎనిమీస్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. అలాగే మనకి మన జీవితాన్ని పునీతం చేసేటువంటి 6 సిరి షడ్వర్గాలు ఉన్నాయి. సిరి అంటే సంపద. సంపద అంటే డబ్బులు సంపాదించడమే కాదు, ఆనందమే సంపద, ప్రేమించడమే సంపద, త్యాగం చేయడమే సంపద. అలాగా ఒక 6 సంపదలను గాంధీజీ నమ్ముకున్నారు. జీవితాంతం వాటిని ఆచరణలో పెట్టారు. ఎప్పుడు కూడా మనం ముఖ్యంగా విద్యార్థులకు నా మనవి ఏమిటంటే 3 ఆలు జ్ఞాపకం పెట్టుకోండి. ఒక ఆలకించు, వినాలి. వినటం ఒక కళ, మాట్లాడడం ఒక్కోసారి వ్యసనం. వింటే స్నేహితులు పెరుగుతారు, మాట్లాడితే శత్రువులు పెరిగే ప్రమాదం ఉంది. ఒక్క మాటతో 10,000 మందిని శత్రువులను చేసుకోవచ్చు.
అంచేత వినడం అనేటువంటిది ఒక కళ. ఆలకించు. ఇక రెండవది ఆలోచించు. ఏమిటి గాంధీజీ గారి గురించి ఈరోజు మన చంద్రశేఖర్ గారు ఎంసి దాస్ గారిని ఆహ్వానిస్తే వారు కొన్ని మాటలు చెప్తున్నారు. ఏమిటి గాంధీజీ జీవితం ఏమిటి అని ఆలోచించు. ఆలోచించిన తర్వాత మూడో ఏమిటంటే ఆచరించు. వీటిని ఆచరించటం. గాంధీజీ మొట్టమొదట నమ్మినటువంటిది ట్రూత్, సత్యము. చాలా మంది ఏమనుకుంటారంటే ట్రూత్ అంటే ఇదెవరో మహాత్ముడికి, గాంధీ మహాత్ముడికి లేదా వివేకానంద స్వామికి, గొప్పవాళ్ళకి ఇది మనం ఎక్కడ మన నిజ జీవితంలో తెల్లారి లేస్తే అబద్ధాలు ఆడవలసి ఉంటుంది కదా. ఏదో శుక్రాచార్యులు వారు చెప్పినట్లు వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొక్కవచ్చు అగము పొందదదిప అని శ్రీనివాస గారు పక్కనే ఉండి ఉంటారు, బహుశా వింటూ ఉంటారు. నాయనా ఈ వారిజాక్షులందు ఆడవాళ్ళ విషయంలోను వైవాహికలందు వివాహ విషయాల్లోనూ చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు ఇలాంటి సమయాల్లో అబద్ధం చెప్పవచ్చు అని శుక్రాచార్యుడు బలి చక్రవర్తికి చెప్తే ఆయన కలిమి వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములు ఎల్ల చెడుగాక బడుగాక అని ఆయన బాబు ఏమైనా పోయినా సరే నేను అబద్ధం చెప్పలేదు, నేను ఇస్తానన్నాను అంతేగాని అబద్ధం చెప్పను అంటాడు. అయితే ఇక్కడ ఇది గొప్పవాళ్ళకైనా ఈ సత్యము పలుకుట, సత్యం వద ధర్మం చర, ధర్మాన్ని ఆచరించడం, సత్యాన్ని పలకడం, ఇది కేవలం గొప్పవాళ్ళకైనా లేకపోతే మనకు కూడా వర్తిస్తుంది అంటే సత్యం అనేటువంటిది అదేదో పెద్ద ఐడియల్ కాదు, అది ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అది ఇట్స్ అన్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అబద్ధాలు చెప్పేటువంటి భర్తని ఏ భార్య గౌరవించదు. మా నాన్న సినిమాకి తీసుకెళ్తానన్నాడే సాయంత్రం అంటే ఏంట్రా మీ నాన్న నమ్మేవా, సరేలే అంటే అంత గౌరవం ఉంటుంది ఆవిడకి. అబద్ధాలు చెప్పే తండ్రిని ఏ పిల్లలు నమ్మరు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మా నాన్న అసలు సత్యాబద్ధం నిజం చెప్పడరా, తెల్లారు లేస్తే అబద్ధాలు ఏంట్రా అని వారి తండ్రి గురించి చెప్తాడు. అబద్ధాలు చెప్పే స్నేహితుల్ని ఎవరు హర్షించరు. అబద్ధాలు చెప్పే ఉపాధ్యాయుడిని ఎవరు గౌరవించరు. అబద్ధాలు చెప్పే పిల్లవాడిని ఎవరు నమ్మరు. చేత అబద్ధం అనేటువంటిది, నిజం అనేటువంటిది, సత్యం పలకడం అనేటువంటిది ఇట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్. ఇట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అందుకే గాంధీజీ సత్యం గురించి ఒక మాట చెప్తారు, సింపుల్ వర్డ్, ట్రూత్ ఇస్ గాడ్ అంటారు. సత్యమే దైవము. దీస్ ఆర్ ది వర్డ్స్ ఆఫ్ గాంధీజీ. సత్యమే దైవము. ట్రూత్ ఇస్ గాడ్. అంటే ఇది సాధ్యమా అంటే సాధ్యమే, అవలంబిస్తే సాధ్యమే. ఏదైనా సరే సకిలు తప్పడం రాకపోతే సాధ్యం కాదు, నేర్చుకుంటే సాధ్యం అవుతుంది. మన జనార్దన్ మూర్తి గారి లాగా ఈత కొట్టడం ఆయన ఎక్స్పర్ట్. కృష్ణా నది ఇటు నుంచి అటు, ఒకసారి అటు నుంచి ఇటు ఈత కొడతారు. ఈత రాకపోతే సాధ్యం కాదు, ఈత నేర్చుకుంటే సాధ్యమే. ఏదైనా సరే నిజం చెప్పడం అలవాటు చేసుకుంటే సాధ్యమే, అసాధ్యం కాదు. అలాగే గాంధీజీ నమ్మినటువంటి రెండో సిద్ధాంతం ఏంటంటే ధర్మము అంటే దానం చేయడం కాదు. ఇక్కడ భగవద్గీత ధర్మ అనే పదంతో ప్రారంభమవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవా శైవ కిమకుర్వత సంజయ అని మొదట ధర్మ అనే పదంతో ప్రారంభమవుతుంది. మమ అనే పదంతో అంతమవుతుంది. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. ధర్మం మమ మమ ధర్మ అంటే నా ధర్మాన్ని నేను పాటిస్తాను. అధ్యాపకుడిగా నేను పాఠాలు చెప్తాను, వైద్యుడిగా నేను వైద్యం చేస్తాను. బాగా చెప్పులు కుట్టే గోడారి సరిగా పాఠాలు చెప్పని అధ్యాపకుడి కన్నా ఒక గొప్ప ప్రొఫెసర్ కన్నా మిన్న. ఎందుకనగా అతని
ధర్మాన్ని పాటిస్తున్నాడు, ఇతని ధర్మాన్ని పాటించడం. అందుకే కౌశిక మహాముని మాంసము కొట్టి అమ్మేటువంటి ధర్మవ్యాతుడు అనే అతని దగ్గర నుంచి ధర్మం నేర్చుకున్నాడు. చేత గాంధీజీ ధర్మ అనేటి దానికి అసలు ఏమిటి అంటే ఆయన ఒక సూత్రం చెప్తారు ఆయన మాటల్లోనే. ధర్మ సేవ్స్ వన్ ఫ్రమ్ మెనీ ఏ పిట్ఫాల్ అంటారు. మెనీ ఏ పిట్ఫాల్, అనేక రకాలైనటువంటి దాన్ని ఏమంటామంటే అపజయాలు, పిట్ఫాల్స్, జీవితంలో పడిపోయినటువంటివి, అటువంటి దాని నుంచి కాపాడుతుంది. ధర్మ సేవ్స్ వన్ ఫ్రమ్ మెనీ ఏ పిట్ఫాల్ అంటే లోపాలు కానీ, జీవితంలో ఓడిపోవడం కానీ, పడిపోవడం కానీ, అపజయాలు పొందడం కానీ, వీటిని పిట్ఫాల్స్ అంటాం. ధర్మ సేవ్స్ వన్ ఫ్రమ్ మెనీ ఏ పిట్ఫాల్. దెన్ మూడవది శాంతి, పీస్. ఇవాళ మనకి ఇంట్లో శాంతి లేకపోతే సుఖం ఉండదు, ఆరోగ్యం ఉండదు. భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే పిల్లలకి ఆనందం ఉండదు, వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి, వాళ్ళ జీర్ణశక్తి పాడైపోతుంది. వాళ్ళ బ్రెయిన్ లోంచి అమ్మ నాన్న పోట్లాడుకున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ లోంచి, సరే వీళ్ళిద్దరు బ్రెయిన్ లోంచి ఎలాగా ఈ టాక్సిన్స్, కెటకాలమిన్స్ ఎలాగైతే సెక్రెట్ అవుతుంటాయో వారి మెదడులోంచి కూడా ఆ కెటకాలమిన్స్, టాక్సిన్స్ రక్తంలోనికి వెళ్ళిపోతుంది. ఆ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. చేత శాంతి, పొరుగు వాళ్ళతో శాంతి. పొరుగు వాళ్ళతో గొడవ పడ్డాం అనుకోండి, ఇంతే సంగతులు, జీవితం నరకం అయిపోతుంది. బస్సు ఎక్కినప్పుడు లేదా ప్రయాణం చేస్తున్నప్పుడు తోటి ప్రయాణికులతో గొడవ పడ్డాం అనుకోండి, మొత్తం ప్రయాణం అంతా దరిద్రంగా ఉంటుంది. సినిమా వాళ్ళు వెళ్ళి ఇటుపక్కన వాళ్ళు అటుపక్కన వాళ్ళు ముందు వాళ్ళు వెనకాలతో గొడవలు పడ్డారు అనుకోండి, ఇక ఆ రోజు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. చేత గాంధీజీ ఒక శాంతిని గురించి ఒక చిన్న మాట చెప్పారు. ఆయన ఏమంటారంటే, ఈచ్ వన్ హ్యాస్ టు ఫైండ్ హిజ్ ఓన్ పీస్. ఆయన శాంతి అనేది ఎక్కడో రోడ్డు మీద, బజార్లోనూ, లేకపోతే డిపార్ట్మెంటల్ స్టోర్స్ లోనూ, ఎక్కడో పెద్ద స్టోర్స్ లో ఎక్కడ ఉండదు నాయన, నీలోనే ఉంటుంది. ఈచ్ వన్ హ్యాస్ టు ఫైండ్ హిస్ పీస్ within himself, from which, ఎక్కడి నుంచి వస్తుంది, ఫ్రమ్ వేర్ ఇట్ కమ్స్ అంటే ఆయన చెప్తారు, వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్ అంటారు. ప్రేమ ఉన్న చోట నాయన శాంతి ఉంటుంది. చేత ప్రేమ అనేటువంటిది, ఆయన గోవును ప్రేమించారు, మేకలను ప్రేమించారు. ఆ శావాశ్రమంలో ఆయన అన్ని జంతువుల్ని మామూలుగా సర్వభూతానాం అయినా ఏ జీవిని కూడా నువ్వు ద్వేషించకు, దాంతో స్నేహంగా ఉండు, దాని పట్ల జాలి చూపించు అని భగవద్గీతలో చెప్తారు. గాంధీజీ ఎప్పుడు చెప్తారు, నాకు ఆ భగవద్గీత అనేటువంటిది నన్ను ఎప్పుడు రక్షిస్తుంది. ఆయన ప్రార్థన ఎందుకు, చాలా మంది ప్రార్థన ఎందుకండి, ఏమిటని, దేనికండి ఇవి అని అంటారు. కానీ ఆయన ఒక చోట చెప్తారు, ఐ కోట్ గాంధీజీ, when helpers fail and comforts flee, every hope is gone. I know not from somewhere help arrives. Prayer and supplication are no superstition. They are more real than the acts of eating, talking and walking. Prayer అనేటువంటిది ఏదో చాదస్తము, సూపర్స్టిషన్ కాదు నాయన. When every hope is gone, helpers fail and comforts flee. I don't know, from somewhere help arrives. ఎక్కడి నుంచి వస్తుంది సహాయం, ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మా, ఎవరో మాట్లాడుతున్నారు, దయచేసి మాట్లాడకుండా వినండి, కాసేపు వినండి అమ్మా. వినడం మర్చిపోయాం మనం, చాలా కాలం అయింది. నాన్ వయలెన్స్ అంటే అహింస. ఏమిటి గాంధీజీ మాటల్లోనే చెప్తున్నాను.
Non-violence is a weapon of the strong. బలహీనులకి హింస ఉంటుంది. బలహీనుల దగ్గర హింస ఉంటుంది. బలవంతుల దగ్గర అహింస ఉంటుంది. Non-violence is a weapon of the strong అంటాడు ఆయన. అంటే పగ ఏదో వీరోచితమైనది కాదు అది. క్షమ వీర లక్షణం, వీరుల గుణం అది. Non-violence, అహింస. ఒకసారి మనం చూస్తాం, హింసతో బ్రతికిన వారు those who live by sword shall perish by sword. కత్తులతో ఆడేవాడు కత్తులతోనే చచ్చిపోతాడు, పాములతో ఆడేవాడు పాములతోనే చచ్చిపోతాడు. ఎప్పుడో ఒకప్పుడు కూరలు తీసేను అనుకుంటాడు, మర్చిపోయి ఉంటాడు, అది కాటేస్తుంది, అవుట్. అలాగే మనం చూస్తున్నాం చాలా మంది, వాడెవడో కత్తితో నరికి చంపుతాడు, వీడు మళ్ళీ ఎవడో ఇంకోటి కత్తితో నరికి చంపుతాడు. అంచేత హింసను పాటించేవాడు ఎవరు ఆనందంగా ప్రపంచంలో బ్రతకలేదు. మన కళ్ళెదురుగానే చూస్తున్నాం మనం. గాంధీజీ అందుకే చెప్తారు, ఏమిటి మనిషి బలం ఏమిటంటే అహింస అంటాడు ఆయన. అది బలవంతుల లక్షణం అంటాడు, ధైర్యవంతుల లక్షణం అంటాడు ఆయన. నాన్ వైలెన్స్ ఈజ్ ఎ వెపన్ ఆఫ్ ది స్ట్రాంగ్ అండ్ వైలెన్స్ ఈజ్ ది వీక్నెస్ ఆఫ్ ది వీక్ పీపుల్. అది ఇవన్నీ మనకి గాంధీజీ ఎంతసేపు మనం గాంధీజీ ఏవో ఈ కరపట్టుకొని నడిచారు, కుళాయి కట్టారు, ఇవి చూడడం కాదు. అసలు ఏమిటి అసలు జీవితంలో ఏమి చెప్పారు, ఏమి పాటించారు, అసలు చెప్పింది చేశారు, చేసింది చెప్పారు. ఇవాళ చెప్పింది చేయడం లేదు, చేసింది చెప్పడం లేదు. అచేత మనం నేర్చుకోవలసింది ఏమిటి? ఇక తర్వాత సూత్రం ఏమిటంటే సాక్రిఫైస్, త్యాగం. త్యాగం ఏమిటి సార్? ఇవాళ నాకేంటి, ఏమొస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా సంపాదించాలి అని తప్పితే ఇవ్వడం అనేటువంటి గుణం మర్చిపోయారు చాలా మంది. మీరు ఒక్కసారి అద్దం ముందు నిల్చొని అడుగుతున్నట్టుగా చేయి చాపండి, మొహం అదలా ఉంటుంది. ఇస్తున్నట్టుగా మొహం చూడండి, అద్దంలో మొహంలో కళ వస్తుంది, నూతన కళ కనిపిస్తుంది, కొత్త కళ వస్తుంది. చేత ఆ సాక్రిఫైస్, వేటూరు సుందరరామూర్తి గారు ఒక పాటలో అంటారు, పరులకు వదవని బ్రతుకు ఎందుకయ్యా అని. ఆ పాట నా మీదే పిక్చరైజ్ చేశారు. శుభోదయం అంటే సినిమాలో బాలు గారు పాడారు ఆ పాట. పరులకు వదవని బ్రతుకు ఎందుకయ్యా, ఇతరులకు పనికిరాని బ్రతుకు ఎందుకండి? డిఓడి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ మధ్యలో బతుకుతారు చాలా మంది. పుట్టాడు, పెరిగాడు, తిన్నాడు, సంపాదించాడు, పోయాడు. మధ్యలో ఏదో ఉండాలి కదా. మహానుభావుడు ఇచ్చాడు, ఈ కళాశాలకు దానం చేశాడు, ఈ ఆలయానికి దానం చేశాడు, 10 మంది పేదవాళ్ళకి అన్నం పెట్టాడు. గాంధీజీ దట్స్ వై హి సేస్ సాక్రిఫైస్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అనే కాకుండా ఆ త్యాగం చేసేటప్పుడు కూడా అనవసరంగా ఇచ్చానే, ఎందుకు ఇవ్వాలి, ఇవ్వకుండా ఉండాల్సిందే. సాక్రిఫైస్ విత్ రిగ్రెట్ ఈజ్ నో సాక్రిఫైస్ అంటాడు ఆయన. ఏదో నేను త్యాగం చేశాను అనవసరంగా, నా జీవితం అంతా నా పిల్లల కోసం చేసింది కూడా ఏంటో పెద్ద త్యాగం సాక్రిఫైస్ విత్ రిగ్రెట్ ఈజ్ నో సాక్రిఫైస్ అంటాడు. చేత మహానుభావుల జీవితాలు మనకి ఎన్నో తెలియజేస్తాయి. పిల్లలకి నేను చెప్పేది ఏమిటంటే, కొంతమంది విద్యార్థులు బహుశా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అనుకుంటున్నాను. వారికి ఒక 52 సంవత్సరాలుగా నేను అధ్యాపకుడిని. పదవి విరమణ చేశాను కానీ వృత్తి విరమణ చేయలేదు. వాటికి కూడా ఒక 6 డజన్ యూనివర్సిటీస్కి విజిటింగ్ ఫ్యాకల్టీగా ఉన్నాను. కరోనా పీరియడ్ కూడా ఉదయం ఒక జూమ్, మధ్యాహ్నం ఒక జూమ్, రాత్రి ఒక జూమ్ మీటింగ్. ఐఐటి కానీ, ఎస్ఆర్ఎం కానీ, గార్డెన్ సిటీ యూనివర్సిటీ ఆఫ్ బెంగళూరు కానీ, గౌతీ యూనివర్సిటీ కానీ. చేత విద్యార్థులకు చెప్పేది ఏమిటంటే, శక్తి దానికి గాంధీజీ యొక్క సూక్తుల ద్వారా ఆ ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే ఇదేదో పెద్ద పదం. సద్గురు దాన్ని
చక్కగా ప్రాపగేట్ చేశారు, పుస్తకం కూడా రాశారు ఆయన దాని మీద. ఆ ఇన్నర్ ఇంజనీరింగ్ ఏమిటంటే ఇట్ ఇస్ ద టెక్నాలజీ ఆఫ్ వెల్ బీయింగ్. అంటే మనం ఆరోగ్యంగా బతకాలి, ఆనందంగా బ్రతకాలి. దీనికి ఏం చేయాలి అనేటువంటి ఒక టెక్నాలజీని ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు. అంటే ఇది ముందు పైనుంచి రావాలి. గుడ్ థాట్స్, మంచి ఆలోచనలు. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అంటారు. అంటే నాయన మనస్సే పాపానికి కానీ పుణ్యానికి కానీ కారణం, మంచికి కానీ చెడుకు కానీ, నీ ఎదుగుదలకు కానీ నీ పతనానికి కానీ. చిటికెన వేరు కూడా మనస్సు యొక్క ప్రమేయం లేకుండా పైకి లేవదు. నా కాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నాయండి, నా కళ్ళేమో చెత్త చూస్తున్నాయండి, నా నోరేమో చెత్త మాట్లాడుతుందంటే ఏది కూడా దాని అంతటా అది చేయదు, పైనుంచి రావాలి. దాన్ని కానీ శుభ్రపరిస్తే కొద్దిగా మైండ్ ఇస్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్, ఇట్ కెన్ మేక్ ఏ హెవెన్ ఆఫ్ హెల్ అండ్ హెల్ ఆఫ్ హెవెన్ అంటాడు జాన్ మిల్టన్ పారడైజ్ లాస్ట్ బుక్ 1లో. మైండ్ ఇస్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్, ఇన్ ఇట్ సెల్ఫ్ కెన్ మేక్ ఏ హెవెన్ ఆఫ్ హెల్ అండ్ హెల్ ఆఫ్ హెవెన్. ఒక్కసారి దాన్ని మంచి ఆలోచనలు, ఆనోభద్రాహ క్రతువోయంతు విశ్వత, ప్రపంచం నలుమూలల నుంచి మంచి ఆలోచనలు రావాలి. చెడు ఆలోచనలు వస్తాయి, దాన్ని పట్టుకుంటే ఉంటాయి, వదిలేస్తే పోతాయి ఆటోమేటిక్గా. పట్టుకోవద్దు, వదిలేసేయండి, దాని గురించి ఆలోచించుద్దాం. అమ్మో నాకు చెడు ఆలోచిస్తే అలా దీన్ని, నో, జస్ట్ లీవ్ దెమ్, అవి పోతాయి ఆటోమేటిక్గా. మంచినీరు కొడితే మురికి నీరు పోతుంది, అలాగా కాలువలో వేస్తూ గట్టిగా మంచినీరుతో కొడితే మురికి నీరు పోతుంది. అంచేత కాస్త మంచి ఆలోచనలు కానీ ఎంటర్టైన్ చేసుకుంటూ వెళితే మురికి ఆలోచనలు ఆటోమేటిక్గా పోతాయి. చేత గాంధీజీ జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సింది మంచి ఆలోచనలు, మంచి మాట. కాకరిస్తే చీకొడతాం, కోయిలరిస్తే గొంతు కలుపుతాం. ఒక్కసారి మన మాట కాకిగోల్లా ఉందా లేకపోతే కోయిల గానంలా ఉందా అని ఒక్కసారి ఆలోచించుకుంటే, మన మాట ఇతరులను ఏమైనా బాధ పెడుతుందా? చాలా మంది ఉంటారు ఏమిటో ఎతల వాళ్ళని ఎగతాళి చేసి ఆనందిస్తూ ఉంటారు, ఏదో అంటూ ఉంటారు. వాళ్ళు ఎదుటి వాళ్ళు బాధపడితే వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు. ఒక రాక్షస ఆనందం అది, దురదృష్టవశాత్తు. ఏ మాట మాట్లాడితే అవతల వాళ్ళు ఆనందిస్తారో సత్యమే పలుకుము. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నా నృతం బ్రూయాత్ అన్నారు. నాయన నిజమే చెప్పు, కానీ దాని ప్రియంగా చెప్పు, ఎప్పుడు కూడా దాన్ని కఠినంగా చెప్పకు, అలాగని తీగా అబద్ధాలు చెప్పు అని. ఏష ధర్మ సనాతన, నాయన ఇదే సనాతనమైన ధర్మం అని మహానుభావులు ఎప్పుడూ చెప్పారు మనకి. చేత ఆ ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే మనం ఎలా మన ఆలోచనల్ని, మన మాటల్ని, మన చేతల్ని, మన ప్రవర్తనని ఎలా బాగుపరుచుకోవాలి. టెక్నాలజీ ఆఫ్ వెల్ బీయింగ్. ఈచ్ టుమారో మస్ట్ ఫైండ్ us ఫార్దర్ దాన్ టుడే అంటాడు హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ఫెలో. మా ఆంగ్ల పండితులకు అందరికీ తెలియాలి, ఎందుకంటే చాలా ఫేమస్ పోయం అది, సామ్ ఆఫ్ లైఫ్. ఈచ్ టుమారో మస్ట్ ఫైండ్ us ఫార్దర్ దాన్ టుడే. ప్రతి ఇవాళ వరస్ట్ అయితే రేపటికి వరస్ట్ అవ్వాలి, కొద్దిగా ఆ ఎల్లుండికి బ్యాడ్ అవ్వాలి, ఆ పైన కొద్దిగా గుడ్ అవ్వాలి, ఆ తర్వాత బెటర్ అవ్వాలి, ఆ తర్వాత బెస్ట్ అవ్వాలి. బెస్ట్ కన్నా పైన ఉంది. ఎవరో బాబు గారి దగ్గరికి బెస్ట్ పైన ఏముంటారు సార్, ఇంకా సూపర్లేటివ్ కదా అంటే, యూ కెన్ ఆల్వేస్ డూ బెటర్ దాన్ ది బెస్ట్ అన్నాడంట ఆయన. చేత నిన్న ఇవాళ వెధవనైతే రేపటి కొద్దిగా ఆ వెధవతనంలో కొద్దిగా తగ్గించడం, ఇంకా అలా టువర్డ్స్ గుడ్ ప్రయాణం చేయడం. ఈచ్ టుమారో మస్ట్ ఫైండ్ us ఫార్దర్ దాన్ టుడే. చేత మిత్రులారా, నాకు ఒక గాంధీ గారిని గురించి స్మరించుకోవడానికి, వారి భావాలను ఒకసారి నెమరు వేసుకోవడానికి, మళ్ళీ ఆయన ఎప్పుడు అంటారు, మీరు ఏదో నాలా బ్రతకడానికి ప్రయత్నం చేయకండి, యూ కెన్ లెర్న్ ఓన్లీ బై లివింగ్. జీవితాన్ని అర్థం చేసుకోవాలి అంటే బ్రతకడం ద్వారానే జీవితాన్ని అర్థం చేసుకోగలవు. ద బెస్ట్ కొటేషన్ మీకు చివరిగా చెప్తాను. గాంధీజీ, లివ్ యాజ్ ఇఫ్ యు ఆర్ టు డై టుమారో. రేపు నేను చచ్చిపోతాను అంటే ప్రతిరోజు ప్రపంచంలో 1,65,000 మంది చచ్చిపోతున్నారు. అందరం అదృష్టవంతులు ఇవాళ బ్రతుకున్నాం.
ఆయన ఏమంటాడంటే రేపు నేను చచ్చిపోతాను అని చెప్పి చచ్చిపోయేలాగా ఏమైనా మంచి పనులు చేసేయాలి. లివ్ యాజ్ ఇఫ్ యు వర్ టు డై టుమారో, లెర్న్ యాజ్ ఇఫ్ యు వర్ టు లివ్ ఫర్ ఎవర్. నేను ఈ భూమి ఉన్నంతకాలం బతుకుంటానని అనుకొని నేర్చుకో. లెర్న్ యాజ్ ఇఫ్ యు ఆర్ టు లివ్ ఫర్ ఎవర్. This is the best quotation of Gandhiji. So, my dear friends, let us instill Gandhi in our minds and practice his messages for inner engineering. Thank you very much once again. Thanks to Srinivas and Chandrasekhar. God bless you all. Thank you, sir. Dr. MC Das garu, మీరు మా మనస్సులో చెరగనే ముద్ర వేశారు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము సార్. గాంధీజీ యొక్క జీవితం యొక్క సమగ్ర సారాంశాన్ని మొత్తాన్ని, సమస్త మత గ్రంథాల యొక్క సారాంశాన్ని, నేటి వరకు డెవలప్ అయిన ఆధునిక శాస్త్ర విజ్ఞానం, ఆధ్యాత్మిక విజ్ఞానము, మనస్తత్వ శాస్త్ర విజ్ఞానం మొత్తం యొక్క సారాన్ని మాకు, మా పిల్లలకి, మా తోటి అధ్యాపక మిత్రులకు అందరికీ అందించి మీ మహోపకారానికి కృతజ్ఞత ఏ విధంగా తెలియజేసుకోవాలో మాకు మాట రావడం లేదు. మరి మీరు ఫస్ట్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ మా ఓరియంటేషన్ జరిగినప్పుడు మీ దగ్గరికి వచ్చి పర్సనల్ గా మళ్ళా ఒక్కసారి ఇన్వైట్ చేసి మీ అమృత భాషణం మా పిల్లలందరికీ పంచాలని, వందలాది మంది పిల్లలకి వాళ్ళ ద్వారా వేలాది మందికి అందాలని మేము ఆశిస్తూ మీకు హృదయపూర్వకమైనటువంటి మరి నమస్సుమాంజలి ఘటిస్తూ, అలాగే మా కరెస్పాండెంట్ గారు ఓపెనింగ్ రిమార్క్స్ లో వారు 2 నిమిషాలు ఇచ్చిన వారి సందేశానికి, మా ఆనర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రామరాజు గారి యొక్క భాషణానికి, అలాగే ఈ కార్యక్రమానికి టెక్నికల్ అసిస్టెంట్ ఇచ్చినటువంటి మన స్వరూప్ కుమార్ గారు, మా ఆఫీస్ టెక్నికల్ ఆయన ఆపరేటర్ స్వరూప్ కుమార్ గారికి, అలాగే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ రత్నాకర్ గారికి, అలాగే మరి అన్నప్రాయణ రవికుమార్ గారికి, ఇంకా వైస్ ప్రిన్సిపాల్స్ విశ్వేశ్వరరావు గారు, ఇంకా వివికే గారు, విజయ్ కుమార్ గారు, అలాగే మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, లవర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ కల్చర్, భారతదేశాన్ని మహోన్నత స్థానాన్ని నిలబెట్టేటువంటి కార్యక్రమంలో మీరు ఉన్నారు సార్. మీరు ఉద్యోగ పరంగా రిటైర్ అయ్యారు, మీ వృత్తిలో రిటైర్ అయ్యారు తప్ప మీ ప్రవృత్తిలో మాత్రం మీరు ప్రవృత్తిలో రిటైర్ అవ్వలేదు. నిష్కామ కర్మ చేస్తున్నారు. మీరు మీ యొక్క నిష్కామ కర్మని సదా గుర్తు చేసుకుంటూ ఎప్పుడు ఆస్వాదిస్తూ మేము ఉంటామని తెలియజేస్తూ, సో నౌ ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ అండ్ క్లోజ్ దిస్ మీటింగ్ హియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చంద్రశేఖర్ జీ మీరు ఒక హామీ ఇచ్చారు, ఒక ప్రామిస్ చేశారు సార్. ఆ ప్రామిస్ ఏమనగా, గాంధీజీ సందర్భంగా నా పేరున ఈరోజు ఏదన్నా ఒక చిన్న ఒక పేద విద్యార్థి కానీ, లేకపోతే ఒక అనాథాశ్రమానికి కానీ, ఎవరికన్నా 10 మంది కన్నా ఒక భోజనం పెట్టడం లాంటి ఏదన్నా ఒకసారి చేయండి. అదే నాకు మీరు ఇచ్చేటువంటి పారితోషికం. Thank you sir, so much. Great pleasure, we will do it. Thank you sir. Yes, thank you. We remain here, sir. Thank you. Okay sir, right. Thank you very much. Thank you. Thanks to your correspondent, thanks to your principal, thanks to Srinivas, thanks to Chandrasekhar. Thank you very much. Thank you. Okay sir. Bye. Right, thank you. Bye.